కొండంత ఆశలు చూపి గోరంత కూడా చేయని బడ్జెట్ ఇది అని విపక్షాలు పెదవి విరిచాయి. కాంగ్రెస్ హస్తం రైతులకు మొండి చేయిగా మారిందని విమర్శించాయి. అయితే అవసరానికి తగ్గ బడ్జెట్ పెట్టామని, దుబారా ఖర్చులు చేయబోమని అధికార కాంగ్రెస్ సమర్థించుకుంది. ప్రజల ఆకాంక్షలు ఈ బడ్జెట్ లో ప్రతిబింబించాయని స్పష్టం చేసింది. మరోవైపు వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ ను రూపొందించారని సిపిఐ ప్రశంసించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి రైతులు, మహిళలు, నిరుద్యోగ యువత, రాష్ట్ర ప్రజలందరినీ కూడా తీవ్ర నిరాశపరిచింది. ప్రజాపాలన అనేటువంటిది అభాసుపాలైంది. ఉన్నంత ఆశలు చూపి గోరంత కూడా చేయని బడ్జెట్ ఈ బడ్జెట్. రైతు బంధుకు రామ్ రామ్ పలికేటట్టు, రుణమాఫీకి మొండి చేయి చూపేటట్టు, పంటల బోనస్ బోగస్ అన్నట్లుగా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. సంపూర్ణంగా వారి యొక్క విధి విధానాలను రేపు ఫ్యూచర్లో రాష్ట్రంలో ఈ వచ్చే 5 సంవత్సరాల కోసం మరి ఎటువంటి కార్యాచరణ చేపడతారు, ఈ ప్రభుత్వం యొక్క ఓవరాల్ దృక్పథం ఏంటి అని తెలిసేటటువంటి బడ్జెట్ కాబట్టి మేము చాలా ఆశించినాం. సంపూర్ణంగా ఏదైతే ఎన్నికల ప్రచార సందర్భంగా మైక్రో లెవెల్ అంశాలు చెప్పినరో వాటిని వేటిని కూడా బడ్జెట్లో పెట్టకపోవడం అన్నది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. ఈ పేర్లు మారుస్తాం, ఆ చిహ్నాలు మారుస్తాం అనే అంశాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, మరి ఇదివరకు చేసినటువంటి వాగ్దానాలు వాటికి సంబంధించినటువంటి కేటాయింపులపై పెట్టకపోవడం అన్నటువంటిది శోచనీయంగా మేము భావిస్తూ ఉన్నాం. 66,000 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ కాలేదని చెప్పడం అంటే వెల్ఫేర్ మొత్తం గంగల నుంచని, కేవలం వెల్ఫేర్ యాక్ట్ పేదల కేటాయించినటువంటి కేటాయింపులలో అంకెలు తప్ప రియల్ ఎక్స్పెండిచర్ ఉండదని చెప్పడమే. అంటే ₹1 కూడా కేటాయించలేదంటే రైతులకు మీరిచ్చిన మేనిఫెస్టోలో రాసుకున్న 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇది అబద్ధం తప్ప, ఇది ఉత్సాహాన్ని తప్ప ఈ సంవత్సరం అమలు కాదని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతాం. గత 10 సంవత్సరాలుగా లోపభూయిష్టమైన విధానాలతోటి జిమ్మిక్కుల బడ్జెట్ మనం చూసినాం. ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టబడిన బడ్జెట్ వాస్తవాలు చెప్తూ ప్రవేశపెట్టబడ్డది. ఈరోజు వాటికి నిధులు కేటాయిస్తూ మరి ఒక కొత్త శకానికి ప్రారంభం, దానికి సూచిక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో మేనిఫెస్టో లోపల మేము ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చినామో ఆ హామీలను నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి బడ్జెట్ కేటాయింపులు చేసినాం. దాంట్లో 6 గ్యారెంటీల కోసం 53,196 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టడం జరిగింది. అంతకంటే మంచి పథకాలు, అంతకంటే దళితులకు, గిరిజనులకు పెద్ద ఎత్తున మేలు జరిగే కార్యక్రమాలన్నీ కూడా మేము అన్ని కూడా బడ్జెట్ కేటాయించినాం. రైతులు కానీ నిరుద్యోగులకు మొండి చేయించినటువంటి కాంగ్రెస్ బడ్జెట్ ఇది ముమ్మాటికి హామీలను ఎగవేత చేయడానికి మాత్రమే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్గా మేము భావిస్తూ ఉన్నాం. ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పలేకపోయినారన్న సంగతిని తెలియజేస్తా ఉన్నాం. దానికి మరి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం ఉంటే 7,000 కోట్ల రూపాయల బడ్జెట్ అలొకేట్ చేసి 20,000 కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఇళ్లను మేము కట్టిస్తామని చెప్పడం ఇది కేవలం మభ్యపెట్టడం. ప్రాక్టికల్ గా వాస్తవికత ఆధారంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ను రూపకల్పన చేయడం జరిగింది. రైతు బంధు సంబంధించి ఒక మంచి నిర్ణయం చేశారు. రాష్ట్ర ఆర్థిక సంఘం ఏం చెప్పిందో ఆ ప్రకారంగా 11% కేటాయింపులు పంచాయతీలకు, పట్టణాల మున్సిపాలిటీలు కేటాయించడం అనేది చాలా సంతోషంగా మేము భావిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఈ చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటిస్తే ఇది గొప్ప బడ్జెట్ అవుతుందని మేము భావిస్తాం.